రజనీ గారు, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అంటే పొత్తులో భాగంగా కూటమితో వెళ్ళబోతున్న నేపథ్యంలో, ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలి అనే ప్రయత్నంతోనే ఈరోజు కాపు వర్సెస్ కమ్మ అనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గాని, అలాగే వైసీపీ నేతలు గాని తెర మీదకి తీసుకొచ్చారా అంటే ఏం చెప్తారు? సార్ కాపు ఓట్లు అవసరం కోసం ఈ టైంలో ఏదో ఒక గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తాం. ముల్లుని ముల్లుతోనే తీయాలని కాపుల్ని కాపులతోనే తిట్టిస్తారు. అదే అంబటి రాంబాబు అన్నయ్య, పేర్ని నాని అన్న, అక్కడక్కడ కావటి మనోహర్ అన్న. సో వీళ్ళే మాట్లాడతారు. ఇంకా బయట వాళ్ళు మాట్లాడితే మాకెక్కదు. మా వాళ్ళు మాట్లాడితేనే ఏంటా వీడు మాట్లాడుతున్నాడని ఆలోచిస్తారేమో అన్న ఉద్దేశంతో మీ వాళ్ళకి మీరే చెప్పండి. మీ వాళ్ళకి మీరు చెప్తే ఎక్కుతది. ఎవర్రా మా వాళ్ళు? మమ్మల్ని కాదని పక్క పార్టీలో ఉన్నాడు మావోడా? వాడు చెప్పింది మేము వింటామా? వాడు చెప్పింది వాడి పెళ్ళాం వాళ్ళ పక్కింటోళ్ళు వింటారేమో అడుగు. తర్వాత ఇంకొకళ్ళ గురించి మాట్లాడాలా? ఖమ్మంలో నువ్వు ఒంటరిగా పోలేనోడు గుమ్మం దాటి బయటకొస్తావు నువ్వు. ప్రోటోకాల్ లేనిదే. రంగా గారు చనిపోయిన తర్వాత చెట్టు పేరు చెప్పుకొని ఎదిగినటువంటి నాయకులు కొంతమందున్నారండి. హ్మ్. స్వతహాగా సాధించుకున్నోళ్ళు కొంతమందుంటారు గానీ, చెట్టు పేరు చెప్పుకొని అమ్ముకున్నటువంటి కాయలమ్ముకున్నటువంటి యోధులు వీళ్ళు. వీళ్ళు జెప్తే మేము విని, ఆలోచించి మళ్ళీ అన్నయ్య దగ్గర నుంచి పక్కకొచ్చి వైసీపీలో మాకు సీట్లిస్తే మేము నిలబడి గెలిచేస్తామా? హ్మ్. ఈరోజు మీరు ఇంత అంటే అనర్గళమైన వైసీపీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఎలాగో. వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధా గారు గూడా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీలోకి మళ్ళీ వెళ్ళబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా రాధా గారు మళ్ళీ వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనపడుతుందా అంటే ఏం చెప్తారు? అస్సలు లేదండి. రాధా గారు అంత రాజకీయ నాయకుడు కాదండి. ఒక నాయకుడంతే. హ్మ్. రాజకీయ నాయకుడైతేనే ఎటు వాలుంటే అటు దూకేస్తారు. ఇంకా రాధా అన్న అంత గొప్పగా ఎదగలేదండి. ఒక హ్మ్. నాయకుడుగా ఉన్నాడు. ఎక్కడ నాన్న పేరు చెడగొట్టకూడదు, రంగా గారి పేరు చెడగొట్టకూడదు అంటూ రంగా గారి కొడుకుగానే ఉన్నాడు. సో, అటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయ ప్రలోభాల కోసం, వైసీపీ ఇచ్చే టికెట్ల కోసం వెంపర్లాడేవాడు కాదు రాధా అన్న. ఒకవేళ టీడీపీలో టికెట్ లేకపోతే ఖాళీగానే ఉంటాడు గానీ, నాకు తెలిసి అన్న హ్మ్. మనం అంటే అన్నయ్య మనసు మేము కొద్దో గొప్పో తెలుసుకున్నాం కాబట్టి మాకు తెలిసి 100% వైసీపీకి వెళ్ళడండి. కావాలని ట్రోల్ జేస్తున్నటువంటి ఈ కుక్కలకి ఒకటే చెప్తున్నా. హ్మ్. కేవలం మీరిచ్చే సీట్ల కోసం పక్క పార్టీలోకెళ్తే హ్మ్. ఓట్లేసేది రాష్ట్ర ప్రజలు. గుర్తుపెట్టుకోండి. ఓకే. అవతలోడు కావాలంటే నీకు సీట్ ఇస్తాడేమో. వాడు సీట్ ఇచ్చినంత మాత్రాన ఎవడు ఓట్లేయడు. ఇది రాధా గారికి కాదండి. రాధా గారిలాగా కొంతమంది వైసీపీ సీట్లిస్తే వెళ్ళిపోతారేమో అనుకుంటారు. రాధా గారు వెళ్లరు. రాధా గారిలాగా ఉండే కాపుల్లో ఏ ఒక్కడు పక్కకు పోడు. ఆల్రెడీ ఓకే. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు హ్మ్. బయటికి రాలేక, లోపలుండి గెలవలేక, మనుగడ లేక ఇటువంటి అసత్య ప్రేలాపనలు చేస్తున్నారు. అంతేగాని ఓకే. ఒకవేళ రాధా గనక అన్న టీడీపీ ఒకవేళ గనక రజనీ గారు, ఒకవేళ గనక టీడీపీ రాధా గారికి టికెట్ ఇవ్వకపోతే, రాధా గారు జనసేనలో చేరే అవకాశం ఉందా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. రాధా గారు రీసెంట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చేసుకున్న మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదరు జనసేనకి సంబంధించినటువంటి ఒక లీడర్ అని. సో, ఆయన కూడా అంటే రాధా గారు కూడా రానున్న ఎన్నికల్లో జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు బయటకొచ్చిన నేపథ్యంలో ఏంటి అసల? ఏం జరగబోతోంది అంటే ఏం చెప్తారు? సార్ ఇక్కడ విజయవాడలో సీటు లేదు అంటే హ్మ్. దానర్థం టీడీపీలో అయినా, జనసేనలో అయినా ఒకటే సార్. హ్మ్. ఈ పార్టీనా, ఆ పార్టీనా కాదు సార్. ఇప్పటిదాకా అన్నయ్య టీడీపీ వైపు ఉన్నారు. అన్న ఎక్కడున్నా సరే మా వంతు సహకారం మేము అన్ని చోట్ల అందిస్తాం. అది వేరే విషయం. హ్మ్. కానీ ఈరోజు జనసేనలోకొస్తాడా, టీడీపీలోకొస్తాడా అనే ప్రాసెస్ కూడా మనం ఏం టెన్షన్ పడాల్సింది లేదండి. హ్మ్. 10 సంవత్సరాలు 2 పార్టీలు కలిసే పనిచేస్తాయి కాబట్టి, అన్న టీడీపీలో ఉన్నా, అన్న జనసేనలో ఉన్నా మేము ఒకేలా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే రాధా అంటే మాకు ఒక పార్టీ కనపడదండి. మా రంగా గారి కొడుకుగా చూస్తాం మేము. హ్మ్. సో, మీరన్నట్టుగా జనసేనలోకొస్తే టీడీపీలో రాని సీటు జనసేనలో వచ్చేస్తుందని మీరనుకుంటున్నారా విజయవాడలో? అంటే అట్లని కాదు. ఎక్కడైనా ఒక యాహ్! అంటే ఇప్పటికే వంగవీటి రాధా గారి కుటుంబానికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి సత్సంబంధాలున్నాయనేది బయటున్నటువంటి వార్త. ఈ నేపథ్యంలో ఒకవేళ గనక టీడీపీ నుంచి టికెట్ రాకపోతే, ఎట్టి పరిస్థితుల్లో జనసేనలోకి వెళ్లి, జనసేనలో టికెట్ తెచ్చుకోగలడు అనేది ఇప్పుడు బయట వినిపిస్తుంది బలంగా. సో, ఆ ఉద్దేశంతో అడిగాను. సార్ నా ఉద్దేశ్యం ఏంటంటే టీడీపీ గాని, జనసేన గాని ఎక్కడైనా రాధన్నకు ఒక సీట్ అనేది ఉంటుంది అనైతే నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఎందుకంటే హ్మ్. ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం అండి. హ్మ్. 175 సీట్లు ఒక సీటు రాధా గారికి ఇవ్వలేమా మనం? ఇచ్చి ఆయన్ని గెలిపించుకోలేమా? నేను ఎన్నో సార్లు అంటాను. 175 నియోజకవర్గాల్లో గెలిపించుకున్నావు గదా!
నీ హ్మ్. తల్లికి, చెల్లికి సీటిచ్చి గెలిపించుకోలేకపోయావా అంటూ ఇప్పుడు ఎన్నో సార్లు నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని సంధించే ప్రశ్న అన్నమాట. హ్మ్. ఎందుకంటే 175 చోట్ల అందరిని గెలిపించుకున్నప్పుడు, ఒక తల్లికి, చెల్లిని ఎందుకు గెలిపించుకోలేకపోయాడని. మరి ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో నుంచుంటారు కదా! టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి. హ్మ్. అక్కడ ఒక్క సీటు రాధా అన్నకి ఇవ్వలేరా? రాధా అన్ననిస్తే గెలిపించుకోలేమా మనం? సో, రాధా అన్ననే గెలిపించుకోలేకపోతే, రాధా అన్నకే సీట్ ఇవ్వలేకపోతే అదేంటి అని రాష్ట్ర ప్రజలు సందిగ్ధిస్తున్నటువంటి ఒక ప్రశ్న అనుకోవాలి మనం. సో, ఓకే. ఖచ్చితంగా 100% ఆయనకి సీట్ వస్తుందనే నేను కోరుకుంటున్నానండి. ఒకవేళ ఓకే. సీటు రాకపోయినా రాజకీయ నాయకుడిలాగా ఏ గోడ పడితే ఆ గోడ దూకే కుటుంబం కాదండి అది. ఓకే. ఎందుకంటే రంగా గారి కొడుకుగా రాధా గారికి కొన్ని హుహు. స్టాండర్డ్స్, కొన్ని వాల్యూస్ ఉన్నాయి. సీటు ఓకే. లేకపోతే ఖాళీగానే ఉంటారేమో కానీ వైసీపీలోకి పోరండి. సో, ఓకే. ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే మాకుంది రాధా అన్న మీద. సో, ఖచ్చితంగా టీడీపీ గాని, జనసేన గాని ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్‌సీపీ నేతల వ్యూహానికి కమ్మ, కాపు నేతలు బలి కాబోతున్నారా? అంటే ఏం చెప్తారు? అంటే ఒకడు బలి చేస్తే బలైపోయే పర్సన్స్ కాదండి. చాలా హ్మ్. స్ట్రాంగ్ పర్సన్స్. సో, నాకు తెలిసి ఈసారి ఎలక్షన్స్‌లో కాపుల్ని పావుల్లాగా వాడి ప్రయత్నం జేస్తున్నారు. చూస్తున్నాం మేము కూడా. కొన్ని హ్మ్. కొన్ని సీట్లు ఎలా ఇస్తున్నారో మొన్న విడుదల రజనీ గారికి సీట్ ఇచ్చారు. మీరు చూసారు. హ్మ్. అదేంటి బలమైన కాపు కమ్యూనిటీ ఉండే దగ్గర బీసీ అమ్మాయికి ఇచ్చారంటే, లేదు లేదు ఆవిడ చేసుకుంది కాపు అబ్బాయినే కదా! అంటే హ్మ్. కాపింటికి కోడలే కదా! అంటూ ఒక ట్రోలింగ్ అన్నమాట. హ్మ్. సో, మోర్ ఓవర్ కాపు ఓట్లు ఎక్కడికి పోవులే ఇవాళ కాపోతే రేపైనా మనకే వస్తాయి అనేటటువంటి ఒక నినాదం. నిన్న హ్మ్. మొన్న ఒక ట్రోలింగ్ కూడా అయింది. బహుశా మీరు గమనిస్తే మీ దృష్టికొస్తే అది వైసీపీ కార్యాలయం విడుదల రజనీ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్ళు రువ్వారు అంటూ హ్మ్. వినున్నారా? అవును. సో, ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. హ్మ్. అసలు టీడీపీ అనే పదానికి కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే టీడీపీ మెయిన్ కార్యాలయం అండి. టీడీపీ సెంట్రల్ కార్యాలయం మన మంగళగిరి రోడ్‌లో ఉంటది చూడండి. ఇది హ్మ్. డీజీపీ ఆఫీస్‌కి అతి సన్నిహితంగా. సీసీ అవును. కెమెరాలు అండర్ అటువంటి దాన్నే మెయిన్ రోడ్ నుంచి కార్‌లేసుకొనొచ్చి రాళ్ళతో భయంకరమైన పెనుదాడి చేసి సీసీ ఫుటేజ్‌లో కార్ నంబర్‌లతో సహా, వీడియోతో సహా ఇస్తే వాళ్ళని ఇంతవరకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదండి. ఇది ప్రజాస్వామ్యంలో ఇలా ఎలా చేస్తారు? అని మేము అడగలే. అదే రకంగా బలహీనుల మీద బలవంతుల దాడా? అని మేమనలే. కానీ బలవంతుల మీద బలవంతులే దాడి జేసుకున్నారా? అసలు మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఆవిడ విద్యానగర ఏరియాలో పరిసర ప్రాంతాల్లో ఆవిడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు దానికి ఎదురుగా ఏదైతే ఎన్టీ రామారావు గారి బొమ్మ ఉంటుందండి. ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా జరిగే చర్య ఏంటంటే పిల్లలు ఏదైతే టీడీపీ కార్యకర్తలుంటారో వాళ్ళందరూ అటు చుట్టూ తిరుగుతూ ఉంటారండి. ఆ హ్మ్. బొమ్మ ఏదైతే ఉందో ఎన్టీ రామారావు గారి బొమ్మ చుట్టూ 2, 3 రౌండ్‌లేసి అక్కడే బైక్ రేసులేసి, విజిల్స్ చేసుకుంటూ, కొంతమంది పైకెక్కి పాలాభిషేకాలు జేస్తుంటారు. కొంతమంది దండలేస్తుంటారు, పూలెగరేస్తుంటారు. ఇక పిల్లలు కదా! యువత గదా పాపం అభిమానులు. అందులోనూ తెలుగుదేశం కార్యకర్తలు. సో, అటువంటి మూమెంట్‌లో వాళ్ళ ఆఫీస్ ఎదురుగా ఉందండి. సో, మీరిక్కడ ఎక్కడానికి వీల్లేదు. మీరిక్కడ అదేంటిది పాలాభిషేకాలు చేయడానికి వీల్లేదు. మీరిక్కడ ఉండడానికి లేదు. ఇటు చూడ్డానికి లేదు. అరె! నువ్వు ఆఫీస్ కట్టుకొని ఎప్పటినుంచో ఉండే ఎన్టీ రామారావు గారి బొమ్మ దగ్గరికి రావద్దు అనేది చిన్న ఘర్షణ ఏమన్నా జరిగిందేమో అనడానికి అది కూడా ఏమీ లేదండి. హ్మ్. అసల ఆ రాళ్ళేసినోడెవరో, వీళ్ళు రాళ్ళు తెచ్చుకొని ఎందుకొస్తారండి కుర్రోళ్ళు ఆ టయానికి? కొట్టాలని ముందే కాన్సెప్ట్‌లో వస్తారా? లేకపోతే ఇక్కడికి అలౌ చేయరని వాళ్ళేమన్నా కలగంటారా? డిస్కషన్ హ్మ్. జరుగుతుంది. ఇక్కడికి లేదు, పర్మిషన్ లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నారు. మధ్యలో 2, 3 బైకుల మీద ఎవరెవరొచ్చారో వాళ్ళకి పాపం తెలీదట. వచ్చారు టప టప రాళ్ళేసి కొట్టేసారు. ఆ పగలు కొట్టినోడు ఎవడో అయ్యుంటాడు చెప్పండి. వైసీపీ వాడే గదా! హ్మ్. సరే టీడీపీ వాడే పగలగొట్టాడనుకోండి. అంత కోపం వచ్చేస్తే అసలు వాళ్ళకొక స్టాండ్ ఉంటుందండి. ఒక హై డిసిప్లిన్ ఉంటది. ఎందుకంటే మాకేంటంటే మాకు ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే. హ్మ్. ఏదైతే మొన్న జగ్గయ్యపేటలో పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారేమో అన్న మూమెంట్‌లో 300 మంది పోలీసొచ్చేస్తే 30,000 మంది జన సైనికులకొచ్చేసారండి. సో, ఆ రకంగా వర్షంలో అదిరిపోయే బైకులతో ఒక 50,000 మంది జనమంతా నడుచుకుంటూ మంగళగిరి పార్టీ హౌస్‌లో అన్నయ్య లోపలికెళ్ళే వరకు మేమట్లా చేస్తామండి. మాకంతే కొంచెం తిక్కుంది. ఆ తిక్కకో లెక్క గూడా ఉంటదిలెండి. కానీ హ్మ్. వీళ్ళు టీడీపీ కార్యాలయం ధ్వంసం అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేం జెప్పారు? మా అభిమానులకి బీపీ వచ్చింది. అందుకని హ్మ్. ఏపీ వణికిద్దా? నీకు బీపీ వస్తే నీ అభిమానులకి? హ్మ్. అయితే వెంటనే విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండే వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తారేమో అని నేననుకున్నానండి. చేయలే. అదే రకంగా అక్రమంగా వాళ్ళ అధినాయకుడిని అరెస్ట్ చేసి వెహికల్‌లో తీసుకొని పోతుంటే రాళ్ళేసి పగలగొడతారేమో అనుకున్నా. లే. అది కూడా చేయలే. కానీ ఏం జరిగింది అంటే సడెన్‌గా కట్ చేస్తే
ఇప్పుడు రాళ్ళేసి కొట్టే పరిస్థితా? గుంటూరులో ఏం జరుగుతుందని ఈవిడొస్తుంది గుంటూరుకి. ఎవరివి నువ్వు? ఎప్పుడొచ్చినావు గుంటూరుకి? ఇప్పుడొచ్చినావు గదా నువ్వు. నువ్వు హ్మ్. చిలుకూరుపేట చిలుకవు గదా! ఆ! కదా! అక్కడ కదా! చిలుకూరుపేట, రజనమ్మ కంచుకోట. అసలు ఆ కోట దాటి నువ్విక్కడికొచ్చి గుంటూరులో ప్రజాస్వామ్యం లేదు. గుంటూరులో ఈ దాడులేంటి? అదేంటి బలహీనుల మీద బలవంతులు దాడంట. ఎవరమ్మా బలహీనులు? ఎవరమ్మా బలవంతులు? హ్మ్. బలవంతులు అధికార పార్టీ వాళ్ళు. బలహీనులు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. మీరు చేస్తున్న దాడులకి ఈ రోజుకి ఎవ్వరిని అరెస్ట్ చేసింది లేదు. కానీ ఈ రోజు 30 మంది పోరగాళ్ళకి కేస్‌కి సంబంధం లేకుండా రాళ్ళకి వాళ్ళకి ఏమి సంబంధం లేకుండా వాళ్ళని తీసుకొని వెళ్లారు. నేను ఇప్పుడే ఎళ్లి అక్కడ ఫోటోస్ అవి తీసొచ్చానండి. హ్మ్. ఏమంటే ఎదురుగా మోహన్స్ అనే ఒక హాస్పిటల్ ఉంది. దాని సీసీ ఫుటేజ్ ఉంది. దాని తర్వాత నవ్య గ్రాండ్ ఉంది. దానికి సీసీ ఫుటేజ్ ఉంది. తీస్తే ఎవరెవరు ఏమేం చేశారో మొత్తం లిస్ట్ వస్తది. నువ్వు సీసీ హ్మ్. ఫుటేజ్ తీసుకోకుండా అనుమానంగా ఉండే నీకు సంబంధిత బంధువులందరిని ప్రతిపక్షాల నాయకులందరిని ఎత్తి లోపలేస్తావా? అది ఆ! కూడా తెలుగుదేశం అంటండి. మళ్ళీ జనసేనోళ్ళని ఏమనలేదు. చూస్తే మీరు గమనిస్తే ఒక పాయింట్ నోట్ చేసుకోండి. జనసేనోళ్ళని ఏమి హ్మ్. అనట్ల. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా ఆవిడకి సపోర్ట్ చేసేది మా జన సైనికులే అనే ఒక నమ్మకంతో ఉంది ఆవిడ. కొన ఊపిరితో ఉంది. హ్మ్. అందుకంటే తిట్టేది మొత్తం కమ్మలనే తిడుతుంది. తిట్టేది మొత్తం టీడీపీ వాళ్ళనే తిడుతుంది. హ్మ్. ఇలా ఎలా చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇలా ఎలా చేస్తారంటుంది. ఇలా ఎలా చేస్తారు కాపోడు అనట్లా. ఇలా ఎలా చేస్తారు జనసేన వాళ్ళు అనట్లా. టీడీపీ వాళ్ళు అంటది. ఎందుకంటే మేము ఎలా చేస్తాము అంటే అది మొత్తం బద్దలై కింద పడిపోతుంది. ఆ రాయి మాది కాదు. ఆ కొట్టుడు హ్మ్. మాది కాదు. దానికి మాకు సంబంధం లేదు అని అనుకుంటుంది. అదే రకంగా టీడీపీ వాళ్ళసలు చెయ్యరు. హ్మ్. కానీ చేసినట్టుగా వీళ్ళే ప్రేరేపించి చుట్టుపక్కల ఆ టైంలో వాళ్ళు ఉండడం చూసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పర్వం అండి. ఇదంతా ఒక గేమ్ షో. ఇదంతా ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఫ్లెక్సీలు కట్టుకున్నటువంటి విడుదల రజనీని గుంటూరులో ఎవరు దేకట్ల. అంటే హ్మ్. చూడట్ల. నన్నెలా చూడాలి అనే కాన్సెప్ట్‌తో ఇదొక ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ గురించి నేనే ఇంతవరకు ఆవిడ పార్టీ ఆఫీస్‌కి పోయి రాలా. ఎక్కడుందో చూసుకోలా. మనకేం పనిలే అని. కానీ ఇప్పుడు కార్యాలయం ధ్వంసం అయిందంటే నేనే వెళ్లి చెక్ చేసుకొని చుట్టూ అన్ని ఫోటోలు తీసుకొనొచ్చా. అంటే హ్మ్. దానర్థం ఏంటంటే కాన్సంట్రేషను ఒక పక్కకు పెడుతుంది. చాలా తెలివిగల్ల వ్యూహాలు కదా వాళ్ళవి. సో, హ్మ్. ఇది పావులేనండి. అంతకు మించి దీన్ని ఏమి కదల్చలేరు. టీడీపీ, జనసేన కలిసే పనిచేస్తుంది. కమ్మలు, కాపులు కలిసే పనిచేస్తారు. కొంచెం ఇబ్బందికర పరిస్థితులు గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజాస్వామ్యం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని కోసం అందరూ ఈసారి కాంప్రమైజ్‌తో పనిచేస్తున్నారండి. కొంచెం ఇబ్బంది ఓకే. ఉండొచ్చు. ఇబ్బంది లేదని ఎక్కడ అనను. ఇబ్బంది అక్కడక్కడ కూడా ఇంకా ఉంటున్నాయి కూడా. సో, వీటన్నిటిని రెక్టిఫై చేసుకొని కలిసే పనిచేస్తాం గానీ, వైసీపీ కుట్రకి లోబడి మేము విడిపోమండి. సో, ఓకే. ఇదైతే పక్కా. ఓకే. ఓకే రజనీ గారు. థాంక్ యూ సో మచ్. నమస్తే.